మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. మై డియర్ స్టూడెంట్స్, మరి గ్రాండ్ టెస్ట్ 2 అనేది నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన కీ అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా గ్రాండ్ టెస్ట్ 3కి తర్వాత గ్రాండ్ టెస్ట్ 3కి సంబంధించినటువంటి సిలబస్ని కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి గ్రాండ్ టెస్ట్ 3 సిలబస్కి వచ్చేసరికి గ్రాండ్ టెస్ట్ 3 ఎప్పుడు ఉంటుందంటే ఈ వీక్లో ఫ్రైడే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఫ్రైడే గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరు కూడా ₹1 పెట్టి కూడా కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. యాప్లో ఫ్రీగా పర్చేజ్ కోర్సులు తీసుకున్నా తీసుకోకపోయినా ఎవరైనా కానీ రాయొచ్చు. మరి ఈ యాప్లో ఎగ్జామ్ రాయాలంటే గనక మేము ఇచ్చినటువంటి కామెంట్ బాక్స్లో ఇచ్చినటువంటి లింక్ అనేది ఏదైతే ఉందో ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే వాట్సాప్ గ్రూప్లోకి మీకు ఎగ్జామ్ రోజు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. మరి ఈ వీక్ వచ్చేసరికి సిలబస్ ఏంటి అంటే, ఫస్ట్ బయాలజీకి వచ్చేసరికి ప్లాంట్ అండ్ యానిమల్ టిష్యూస్ ఓకేనా. ప్లాంట్ అండ్ యానిమల్ టిష్యూస్ అంటే ఇది మనకి ఏ క్లాస్లో ఉంది అంటే ఇది మనకి పూర్తి స్థాయిలో 9th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కానీ ఆంధ్ర టెక్స్ట్ బుక్ కానీ. ఓకే, 9th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి మనకి ఆంధ్ర టెక్స్ట్ బుక్ వచ్చేసరికి 9th క్లాస్లో 3 బయాలజీ పాఠాలు ఉంటాయి. ఓకేనా, 3 బయాలజీ పాఠాలు ఉన్నాయి. అందులో 2వ పాఠం అనమాట, అందులో సెకండ్ లెసన్, కానీ అక్కడ 6వ పాఠం అని ఉంటుంది. ఓకేనా, ఆర్డర్లో తీసుకుంటే 2వ పాఠం. ఓకేనా, ఈ 2వ పాఠం మీరు చదువుకో. లేదా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి టిష్యూస్ అనే ఒక పేరుతో ఉంటుందమ్మా. తెలుగులో అయితే కణజాలాలు అంటారు. సో ఇది బయాలజీ టాపిక్. అయితే ఈ టిష్యూస్ నుంచి క్వశ్చన్స్ అనేవి అంత సాధారణంగా ఉండవు. ఇంకోటి ఏంటంటే ఈ టిష్యూస్ టెక్స్ట్ బుక్ చదివినప్పుడు మీకు డిఫరెంట్గా కనిపిస్తుంటాయి, పదాలు కనిపిస్తాయి, అదేవిధంగా అర్థం కాదు. అండ్ దాంతోపాటుగా ఈ కణజాలాలకు సంబంధించిన పదాలు అర్థం కావడమే కొంచెం కష్టమైనటువంటి విషయం అనమాట. సో టెర్మినాలజీ తెలియాలి. అండ్ దాంతోపాటుగా క్లియర్గా టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవండి. ఓకేనా, లేదనుకుంటే మీరు యాప్లో కోర్స్ తీసుకుంటే జనరల్ సైన్స్ కోర్స్ ₹500 కోర్స్ తీసుకుంటే ₹500 కోర్సులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం 6 నెలల వ్యాలిడిటీతో మనం టోటల్ ఎన్సీఆర్టీ సిలబస్ క్లాస్ ఇస్తా ఉన్నాం. అట్లా కావాలన్నా కానీ మీరు పిఆర్ అకాడమీ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు కోర్స్ దొరుకుతుంది. ఓకేనమ్మా. ఓకే, మరి ఇది బయాలజీకి సంబంధించినటువంటి సిలబస్. ఓకేనా, బయాలజీకి సంబంధించిన సిలబస్. మరి ఫిజిక్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి? ఓకేనా, ఫిజిక్స్కి సంబంధించినటువంటి సిలబస్కి వచ్చేసరికి మీకు ఫోర్స్, లాస్ ఆఫ్ మోషన్, ఓకేనా, బలం మరియు చలనానికి సంబంధించినటువంటి నియమాలు అనమాట. ఓకేనా, ఫోర్స్, లాస్ ఆఫ్ మోషన్ అనే టాపిక్ ఇది కూడా ఎన్సీఆర్టీ కంటెంటే. మరి తర్వాత 3వ పాఠం ఏంటంటే కెమికల్ బాండింగ్. ఓకేనా, కెమికల్ బాండింగ్. ఈ కెమికల్ బాండింగ్ కూడా మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫిజిక్స్కి వచ్చేసరికి సిలబస్ తెలుసు కదా. ఫిజిక్స్కి వచ్చేసరికి ఫోర్స్, లాస్ ఆఫ్ మోషన్, కెమిస్ట్రీకి వచ్చేసరికి కెమికల్ బాండింగ్, అండ్ బయాలజీకి వచ్చేసరికి ప్లాంట్ అండ్ యానిమల్ టిష్యూస్. అంటే యానిమల్ టిష్యూస్ అనే డైరెక్ట్గా ఉంటుంది, అందులో మీకు ప్లాంట్ అండ్ యానిమల్ టిష్యూస్ ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఒక విషయం క్లియర్గా చెప్తున్నాను. మరి మేము పెట్టినటువంటి ఎగ్జామ్స్ ₹1 కూడా మీ దగ్గర మేము తీసుకోవట్లేదు, ఫ్రీగా ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఫస్ట్ పాయింట్, మీరు గమనించాల్సినటువంటి ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మేము కండక్ట్ చేసే ఎగ్జామ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా రైల్వేకి సంబంధించినటువంటి ప్యాటర్నే. మరి ఈ ప్యాటర్న్లో పెట్టినటువంటి ఎగ్జామ్స్కి ఏంటంటే కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ వాటితో పాటుగా మా ఓన్ ఎక్స్పీరియన్స్తో తయారు చేసిన బిట్స్ అన్నీ కలిపి ఉంటాయి. ఎందుకంటే మీకు అన్ని రకాల ప్యాటర్న్స్ అలవాటు పడ్డాయి, అంతే తప్ప ఎవరో ఇది ప్యాటర్న్లో లేదు అని చెప్పి కామెంట్ పెడతారు అన్నమాట. సో ప్యాటర్న్ లేదు కాదు. ఒక్కటి గమనించండి, ఈరోజు తెలుగు స్టేట్స్లో మీకు రైల్వే ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేటివి ₹1 కూడా తీసుకోకుండా మనం రైల్వే ప్యాటర్న్లో పెడుతున్నాము. అది కూడా ఎన్సీఆర్టీ పుస్తకాల్లో క్వశ్చన్స్ సేకరించి, అది కూడా ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చే టెస్ట్లో మీకు నచ్చితే రాయొచ్చు, లేదంటే లేదు. అర్థమైందమ్మా? అంతే తప్ప ఇలా లేదు అలా లేదంటే కనుక ఒక 300-400 పే చేసిన తర్వాత మీరు క్వశ్చన్స్ అక్కడ మీరు 300-400 పే చేసిన తర్వాత చూసే ప్రతి క్వశ్చన్ మీకు అమృతమే, డెప్త్గా కనిపిస్తుంది. ఫ్రీగా ఇచ్చేటప్పుడు మాత్రం మీకు డెప్త్గా కనిపించదు అనమాట. ఓకేనా? సో దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చాలామంది దాదాపుగా గత ఎగ్జామ్లో 700 మంది దాకా రాశారు. ఇప్పుడు కనీసం ఒక 1000 మంది అయినా రాయాలి. అర్థమైందా? సో మీరే ఎక్కువ మంది సర్క్యులేట్ చేయండి. మీరు ఎంతమంది ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారో రెడీ అని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీ యొక్క నెంబర్ని తెలుసుకుంటే మాకు మరింత ఉత్సాహం వచ్చి మరిన్ని గ్రాండ్ టెస్ట్లు 50 మార్కులు కాస్త 100 మార్కులు కూడా వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తాం. ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా ప్లాన్ చేస్తాం, అన్ని సబ్జెక్టులు కూడా.
ఓకేనమ్మా. సో దానికి మీరు రెడీగా ఉండండి. మరి గ్రాండ్ టెస్ట్ 3 వచ్చేసరికి మీకు తెలుసు కదా, ఏ రోజు ప్రతి శుక్రవారం నాడు మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం సాయంత్రం 6 గంటలకు. ఓకేనా, సాయంత్రం 6 గంటలకు. ఇదే విధంగా ప్రతి టెస్ట్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మీకు ఇస్తా ఉన్నాం. గ్రాండ్ టెస్ట్ 1 ఇచ్చాం, మరి గ్రాండ్ టెస్ట్ 2కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్కి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనమ్మా. మరి గ్రాండ్ టెస్ట్ 2కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఒక్కొక్కటిగా మీకు చెప్పుకుంటూ వెళ్తాకి జాగ్రత్తగా వినేసండి. ఓకేనా. ఎస్, మరి మీరు చూడండి ఇక్కడ గ్రాండ్ టెస్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ గ్రాండ్ టెస్ట్ 2లో బయాలజీ నుంచి మనం ప్రారంభిద్దాం. ఓకే, ఒక్కొక్కటి ఎలిమినేటెడ్ ప్రాసెస్ని చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు? ఫాదర్ ఆఫ్ బయాలజీ. ఓకేనా, ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు అని చెప్పేసి మనకు అంటా ఉన్నారు. సో మీ అందరికీ తెలిసిందే ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరంటే అరిస్టాటిల్. ఎవరమ్మా? అరిస్టాటిల్. మరి ఇక్కడ చిన్న విషయం మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఫాదర్ ఆఫ్ బయాలజీ దగ్గర. ఓకేనా, ఇక్కడ చూడండి అమ్మా, బయాలజీ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంది కదా. బయాలజీ అనే పదం అనేది ఏదైతే ఉందో ఇంగ్లీష్ పదం అమ్మ, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్ పదం మీకు వెంటనే లాటిన్ లేదా గ్రీక్ మైండ్లోకి వచ్చేసి వినండి. ఈ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఈ భాష పదము ఏ భాష నుంచి తీసుకున్నాం అంటే బయాలజీ అనేది గ్రీక్ భాష నుంచి తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ బయాలజీలో బయోస్ అంటే జీవనము అని చెప్పేసి మనం పిలుస్తాము. అదేవిధంగా లోగోస్ అంటే టు స్టడీ లేదా అధ్యయనం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంది. మరి ఈ బయాలజీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 1802వ సంవత్సరంలోని జీన్ బాప్టిస్ట్ లామార్క్ లేదా లామార్క్ అంటారు. ఈయనతో పాటుగా త్రివేరేనస్ అని పిలుస్తున్నటువంటి వ్యక్తి ఈ పదాన్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా, మరి ఇలాంటి బయాలజీలో అనేక శాఖలు ఉంటాయి. అనేక శాఖల్లో మొదటిది ఏదంటే బోటనీ. ఓకేనా, అంటే వృక్ష శాస్త్రం అంటారు. రెండోది ఏదంటే జువాలజీ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. బోటనీ అంటే వృక్ష శాస్త్రం అని చెప్పేసి అంటాం. ఈ బోటనీ గురించి బాగా అధ్యయనం చేసి పితామహుడిగా మారింది ఎవరంటే థియోప్రాస్టస్ అని చెప్పి పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. థియోప్రాస్టస్ అనే శాస్త్రవేత్త ఫాదర్ ఆఫ్ బోటనీ అంటారు. మొక్కలు కూడా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే థియోప్రాస్టస్. ఓకేనా, మొక్కలు కూడా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి అంటే ప్లాంట్స్ ఆల్సో కెన్ హ్యావ్ ద రీప్రొడక్టివ్ ప్రొసీజర్ అండ్ టు ప్రొడ్యూస్ న్యూ జనరేషన్స్ అండ్ టు ఇంక్రీజ్ ఇట్స్ స్పీసెస్ ఆఫ్ దర్ ఓన్ జనరేషన్స్. అంటే ఓన్ స్పీసెస్ ఏం లేదమ్మా, ఇక్కడ రీప్రొడక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కేపబిలిటీ ఆఫ్ ఎ లివింగ్ ఆర్గానిజం టు ప్రొడ్యూస్ న్యూ ఇండివిడ్యువల్. కొత్త జీవిని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ప్రత్యుత్పత్తి అంటారు. అలాంటి ప్రత్యుత్పత్తిని చేయగలిగని చెప్పిన వ్యక్తి ఎవరంటే థియోప్రాస్టస్ అని చెప్పి అంటారు. ఓకేనా, మరి జువాలజీకి వచ్చేసరికి జువాలజీ ఫాదర్ ఆఫ్ జువాలజీ అని చెప్పి ఎవరిని పిలుస్తామంటే అరిస్టాటిల్ పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ బయాలజీ అండ్ జువాలజీ అని చెప్పేసి ఎవరిని పిలుస్తామంటే మనం అరిస్టాటిల్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అరిస్టాటిల్ అనేక పుస్తకాలు రాయడం జరిగింది. హిస్టోరియా, ఎనిమేలియం, ఓకేనా, ఆరిజిన్ అండ్ పాలిటిక్స్, ఎథిక్స్ అనే అనేక పుస్తకాలు రాశారు. ఇవన్నీ మన ఎగ్జామ్ ప్యాటర్న్ అవసరం లేదు, ఇది తెలుసుకుంటే చాలు. సో అరిస్టాటిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో మిగతా 3 కూడా రాంగ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా, మీకు ఇలాంటి బిట్స్కి సంబంధించిన పాఠాలు పూర్తిగా యాప్లోనే ఏంటంటే క్లాసెస్ రూపంలో అద్భుతంగా మీకు కంటెంట్ నీట్గా 6వ తరగతి పుస్తకం నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి లింక్డ్ కాన్సెప్ట్స్ అన్ని నీట్గా లెసన్ వైజ్ చెప్పుకుని వెళ్ళడం జరిగింది. ఓకేనా, జస్ట్ కీ తెలుసుకోవడానికి మాత్రం ఇక్కడ ప్రయత్నం చేద్దాం. సో అరిస్టాటిల్ అనేది రైట్ ఆన్సర్ ఫస్ట్ ప్రశ్న. ఓకే, సెకండ్ ప్రశ్నకు వెళ్దాం. సెకండ్ ప్రశ్న థియోప్రాస్టస్. ఇప్పుడే చెప్పుకున్నాం. థియోప్రాస్టస్ అనేసరికి ఏంటి? థియోప్రాస్టస్ అనేసరికి బాటనీ. ఓకేనమ్మా, థియోప్రాస్టస్ అనేసరికి ఎవరు? బాటనీ గుర్తు రావాలి. సో థియోప్రాస్టస్ అనేసరికి బాటనీ. సో బాటనీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎందుకు? నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా ఎక్స్ప్లెనేషన్లో, థియోప్రాస్టస్ అంటే బాటనీ. సో ఇవన్నీ విడిచిపెట్టేసండి. ఇంకా ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం చెప్పుకుంటూ పోతే చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఓకేనా, రైట్. మరి 3వ బిట్ తెలుసుకుందాం. 3వ బిట్, which among the following is considered father of modern botany? ఓకేనా, ఆధునిక వృక్ష శాస్త్ర పితామహుడు ఎవరంటే చూడండి, ఇక్కడ ఆప్షన్స్కి వచ్చేసరికి కరోలస్ లినియస్ అనేది రైట్ ఆన్సర్ అమ్మా. కరోలస్ లినియస్ అనేది రైట్ ఆన్సర్. ఈ కరోలస్ లినియస్ ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అంటే వర్గీకరణ శాస్త్రము అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఫాదర్ ఆఫ్ టాక్సానమీ, కరోలస్ లినియస్ ని ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అంటే వర్గీకరణ శాస్త్ర పితామహుడు. మరి టాక్సానమీ అనే పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఏపీ డికండోల్ అని పిలుస్తున్నటువంటి
ఒక వ్యక్తి. మరి టాక్సానమీ ప్రకారంగా జీవులను విడదీస్తూ ఉంటాం మనం. ఒక మొక్కలు జంతువుల యొక్క లక్షణాలను మనం సపరేట్ చేస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ కరోలస్ లినియస్ ఏమంటాం అంటే మనం ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అనొచ్చు, అదేవిధంగా ఫాదర్ ఆఫ్ మోడర్న్ బాటనీని కూడా మనం పిలవచ్చు అనమాట. ఎవరిని? కరోలస్ లినియస్. ఓకే, చాలా మంది ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్కి వస్తే గ్రెగర్ జోహాన్స్ మెండల్, కానీ మోడర్న్ బాటనీ ఇచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఇది ఇచ్చేసరికి వెంటనే ఇది పెట్టేస్తారు. ఇది తప్పు. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి కరోలస్ లినియస్ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, మీరంతా ఎగ్జామ్ రాశారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. సో జాగ్రత్తగా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బయోసిస్టమేటిక్స్? ఓకేనా, బయోసిస్టమేటిక్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా, బయోసిస్టమేటిక్స్ అంటే ఏంటంటే పరిణామక్రమం ప్రకారంగా జీవులు ఎలా ఉద్భవించాయి, మరియు ఆ జీవులు ఏ జీవి నుంచి ఏ జీవికి రావడం జరిగింది, వాటిని ఎలా వర్గీకరిస్తారు అనే దాని గురించి చెప్పేది ఏదంటే సో బయోసిస్టమేటిక్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. మరి ఇక్కడ ఆప్షన్లో ఏముందో ఒకసారి తెలుసుకుంటే, ఆప్షన్కి వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గనిజం బేస్డ్ ఆన్ బ్రాడ్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్. ఆప్షన్లో ఎవల్యూషన్ అనే పదం మీకు కనిపించాలి. పరిణామక్రమం అంటే ఎవల్యూషన్. సో అది ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ 4 ఆప్షన్స్లో చూడండి. ఇక్కడ డి వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గనిజం బేస్డ్ ఆన్ దర్ ఎవల్యూషనరీ హిస్టరీ. పరిణామక్రమం ప్రకారంగా అవి ఎలా ఏర్పడ్డాయి దాన్ని బట్టి చెప్పేది. కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఏదమ్మా? ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. సో తర్వాత క్వశ్చన్ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత క్వశ్చన్, సిన్స్ లాంగ్ టైమ్ హ్యూమన్ బీయింగ్స్ వర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ knowing about the more different kinds of organisms and their diversities, but also the relationship among the branch of studies. ఒకసారి చూడండి, చాలా కాలం నుంచి మానవులకు వివిధ రకాల జీవుల గురించి మధ్య ఉన్నటువంటి వైవిధ్యం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అని చెప్పేసి అన్నారండి. సో దానికి కూడా ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను మీకు, అదే సిస్టమేటిక్స్. ఇదేంటమ్మా? సిస్టమేటిక్స్ అని చెప్పేసి మనం చెప్తాం. సో ఇక్కడ 3 ఆప్షన్స్ మీరు రాసినటువంటి ఎగ్జామ్కి రైట్ ఆన్సర్ తెలుసుకోండి. ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సిస్టమేటిక్స్ అనేది రైట్ ఆన్సర్. ఏదమ్మా? సిస్టమేటిక్స్ అనేది రైట్ ఆన్సర్. రైట్. తర్వాత తీసుకుంటే ఫిలాసఫికల్ స్టడీ ఆఫ్ నేచర్ అండ్ ఆరిజిన్ అండ్ లిమిట్స్ ఆఫ్ హ్యూమన్ నాలెడ్జ్. సో ఓకేనా, ఇదేంటంటే మానవ జ్ఞానం యొక్క స్వభావం, మూలం మరియు పరిమితుల యొక్క తాత్విక అధ్యయనాన్ని ఏమంటారు అని చెప్పారు. సో ఇదేంటంటే ఎపిస్టెమాలజీ అని చెప్పేసి మనం అంటాం. అంటే రైట్ ఆన్సర్ ఏంటంటే ఎపిస్టెమాలజీ. సో ఈ 3 ఆప్షన్స్ కూడా రాంగ్ ఆప్షన్స్ అనమాట. ఎథాలజీ అంటే మీకు తెలుసు కదా, ఎథాలజీ అంటే హ్యూమన్ యానిమల్ బిహేవియర్ గురించి, మరి ఎండమాలజీ అంటే వ్యాధులకు సంబంధించి. ఓకేనా? రైట్. మరి ఇక్కడ ఎపిస్టెమాలజీ అనేది ఏదైతే ఉందో ఇది రైట్ ఆన్సర్గా మనం చెప్తాం. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్, రిలేషన్షిప్ ఆఫ్ సీడ్స్ విత్ ఎన్వైరన్మెంట్. ఎస్, ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్ అనేది తప్పు పడిందమ్మా. ఏం లేదు, పర్యావరణంతో. ఓకేనా, పర్యావరణంతోని సీడ్స్ అండ్ మిగతా జీవులు ఇలా ఆధారపడడాన్ని ఏమంటారంటే ఎకాలజీ అని చెప్పేసి మనం పిలుస్తామమ్మా. ఓకేనా? ఎకాలజీ రైట్. ఇక్కడ ఉంది, ఆప్షన్ ఉంది ఎకాలజీ, జీవవర్ణ శాస్త్రము అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? జీవవర్ణ శాస్త్రము. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. Which of these words used to denote the scientific study of domestic dogs? ఓకే, డొమెస్టిక్ డాగ్స్ అంటే ఏంటండి? డొమెస్టిక్ డాగ్ పెంపుడు జంతువులు. మరి పెంపుడు జంతువుల గురించి అధ్యయనం చేయడం డొమెస్టిక్ డాగ్స్ అంటే పెంపుడు కుక్కలు అనమాట. ఓకేనా? సో వీటి గురించి అధ్యయనం చేయడం ఏమంటారంటే సైనాలజీ అని చెప్పేసి అంటారు. సో దీస్ 3 ఆర్ ద రాంగ్. ఓకేనా? సో సైనాలజీ. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది ఇక్కడ, రైల్వేలో ఈ స్టడీస్ అనేటివి మనం చదువుకోవాల్సిన అవసరం ఉందా అంటే, యాక్చువల్గా గతంలో 2019 ముందు మనకి ఈ ప్రశ్నలు కనబడ్డాయి. ఇప్పుడు కొంచెం అప్ టు డేట్. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే మెయిన్ బాడీ సిస్టమ్స్. ఓకేనా? మీకు అంతవరకు ఎందుకు బ్లడ్ గ్రూప్స్ మీద క్వశ్చన్స్ కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడంతా హ్యూమన్ సిస్టమ్స్, ప్లాంట్ సిస్టమ్స్ మీద ఎక్కువ ఉన్నాయి. చాలా మంది ప్లాంట్ కింగ్డమ్ మీద ప్రయారిటీ తక్కువ. యానిమల్ కింగ్డమ్ అండ్ అదేవిధంగా హ్యూమన్ బాడీలో ఉన్న టోటల్ సిస్టమ్స్ వీటి మీద బాగా అవగాహన ఉండాలి. డిసీజెస్ కూడా మనం చెప్పినాం. ఓకేనా? సో వీటి మీద అవగాహన ఉండాలి. మీరు చాలా మంది అంటుంటారు ప్లాంట్ కింగ్డమ్ చదవాలి. అది కూడా ఏంటి, ప్లాంట్ కింగ్డమ్ టాప్ 20 బిట్స్ ఉంటాయి, అవి చూసుకుంటే చాలు. మొత్తం ప్లాంట్ కింగ్డమ్ మొత్తం చెప్పుకుని వెళ్ళటం వల్ల అసలు మీకు అది ఉపయోగం లేదు, అది మీకు తెలవటం లేదనమాట. బహుశా ఓల్డ్ స్టూడెంట్స్ అనే ఉంటారు ఈ క్వశ్చన్స్ వచ్చినాయి సార్ గతంలో అనుకోవచ్చు, కానీ ఒకసారి ప్యాటర్న్ తగ్గట్టుగా ఇయర్కి స్ట్రాటజీస్ మారుతున్నాయేమో. ఓకేనా? అది కొంచెం మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. తర్వాత క్వశ్చన్కి వెళ్దాం.
తర్వాత క్వశ్చన్, ది బ్రాంచ్ ఆఫ్ జువాలజీ కన్సర్న్ విత్ ద స్టడీ ఆఫ్ యాంఫీబియన్స్. ఏం లేదమ్మా, యాంఫీబియన్స్ అంటే ఏంటి? ఉభయచర జీవులు. ఉభయచర జీవుల గురించి అధ్యయనం చేయడం ఏమంటారంటే హెర్పెటాలజీ అని చెప్పేసి అంటారు. ఏమంటారమ్మా? హెర్పెటాలజీ. ఇక్కడ జాగ్రత్తగా మీరు తీసుకుంటే ఉభయచరాలు అని చెప్పేసి అన్నాడు కదా, ఉభయచరాల గురించి అధ్యయనం చేయడం. ఓకేనా, ఉభయచరాల గురించి అధ్యయనం చేయడం మనము హెర్పెటాలజీ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. రైట్. అండ్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. Which of the following terms best describes the biological study of animal behavior? ఇప్పుడే చెప్పడం మీకు జరిగింది. యానిమల్ బిహేవియర్ గురించి, జంతువుల యొక్క ప్రవర్తన నియమావళి గురించి చదువుకోవడం ఏమంటారంటే ఎథాలజీ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? ఎథాలజీ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. సో అయితే ఈ స్టడీస్ గురించి మీరు ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే సిలబస్ మొత్తం బేస్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. గ్రాండ్ టెస్ట్ ఒకటి అనే టాపిక్లు వెళ్తాం. గ్రాండ్ టెస్ట్ 3 మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు. ప్లాంట్ టిష్యూస్ మీద కాబట్టి, టిష్యూస్ అందరికీ డౌటే, చాలా మంది డౌట్ టిష్యూస్ మీద. ఓకేనా, ఆ టిష్యూస్ మీద డౌట్ అనేది క్లారిఫై అయిపోవాలి ఖచ్చితంగా. యాప్లో కోర్స్ ఉంది కదా, అందులో మీరు వెళ్ళొచ్చు. ఓకేనా, సో లేదా మన ఛానల్లో కూడా టిష్యూస్ గురించి అనేక వీడియో, లాస్ట్ వీడియో వచ్చింది కదా, లాస్ట్ వీడియో అదే చెప్పడం జరిగింది. ఓకేనా, సో అది మీరు చూడొచ్చు. రైట్ అమ్మా. తర్వాత బయాలజీ టర్మ్ ప్రపోజ్ చేసింది ఎవరు? బయాలజీ టర్మ్ ప్రపోజ్ చేసింది ఎవరు అంటే కనుక మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, లామార్క్ అండ్ త్రివేరియనస్. ఇప్పుడే కదమ్మా చెప్పాం. ఏ సంవత్సరంలో? 1802వ సంవత్సరంలో. సో ఇంక ఇవన్నీ తీసేయచ్చు డైరెక్ట్గా. ఓకేనా, రైట్. సింపుల్ ఆన్సర్ అనేది ఎలిమినేటెడ్ ప్రాసెస్లో వెళ్ళిపోవాలి. అన్ని ఆల్రెడీ ఎలిమినేషన్లో కుదరవాలండి, కొన్ని అప్లికేటివ్ ఉంటాయి కదా, అక్కడ మన ఎఫెక్ట్ అవుతుంది. రైట్. తర్వాత బ్రాంచ్ ఆఫ్ బయో విచ్ డీల్స్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్. ఎస్, వయస్సు, వృద్ధాప్యం. ఓకేనా, వృద్ధాప్యం గురించి అధ్యయనం చేయడం ఏమంటారంటే గెరంటాలజీ. ఇది యాప్లో బయాలజీలో కూడా 8th క్లాస్లో, ఐ థింక్ సో 8th అనుకుంటే ఈ స్టడీస్ పెట్టడం జరిగింది. ఓకేనా, ఒక 70 స్టడీస్ ఉంటాయి. ఆ 70 స్టడీస్లోనే ఈ క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. ఓకేనా, గెరంటాలజీ అంటారు. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ఆఫ్ యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్. నాన్న ఈ బిట్ చాలా మంది తప్పు చేసే ఉంటారు మీలో. యాంటీజెన్స్ ప్రతిదేహాలు, ఒక ప్రతిరక్షకాలు అంటారు కదా, ఇక ప్రతిరక్షకాలు, ప్రతిదేహాలు. ఓకేనా, రైట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రెండు కూడా రక్తంలో ఎక్కడ ఉంటాయంటే సీరంలో ఉంటాయి. సీరం గురించి అధ్యయనం చేయడానికి సెరాలజీ అంటారు. సెరాలజీ ఇక్కడ ఎక్కడైనా ఉందా? సెరాలజీ. గైనకాలజీ తప్ప, ఇమ్యూనాలజీ తప్ప, హిస్టాలజీ తప్ప ఎక్కడ చేస్తారు సార్ అంటే ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి కదా, కాబట్టి ఖచ్చితంగా ఇమ్యూనాలజీ రైట్ అవుతుంది అనుకుంటారు. తప్పు, సెరాలజీ అనేది రైట్. ఫస్ట్ టైం చూస్తే క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, రైట్. తర్వాత 14th క్వశ్చన్కి వెళ్దాం. 40th స్టడీ ఆఫ్ న్యూలీ బోర్న్ ఫర్ 3 months is called. ఓకే, 3 సంవత్సరాల ఒక వయసు కలిగినటువంటి ఆ పిల్లల యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటాం అంటారు. అదేంటంటే హాస్పిటల్లో మీరు చూస్తే నియోనాటాలజిస్ట్ అని ఉంటాడు. ఓకేనా, నవజాత శిశువుల గురించి. నవజాత శిశువులు అంటే 3 నెలల వయసులో ఉంటారు కదా, సో దట్ ఈస్ నియోనాటాలజీ. సో దీస్ 3 ఆర్ ద రాంగ్ వన్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ నియోనాటాలజీ. ఓకేనమ్మా, ఇది రైట్ ఆన్సర్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. తర్వాత బిట్, బ్రాంచ్ ఆఫ్ బయాలజీ డీలింగ్ స్టడీ ఆఫ్ రూడిమెంటరీ ఆర్గన్స్ తెలుసు కదా, అంటే మీ కూరలు కలిగిన పళ్ళు కలిగిన జంతువులు ఉంటాయి కదా, వీటి గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే డిస్టిలియాలజీ అని చెప్పేసి అంటారు. ఏమంటారమ్మా? డిస్టిలియాలజీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇక రైట్ ఆన్సర్ ఏంటి? 15 ఏగా మనం చెప్తాం. తర్వాత రైట్, ఎక్సోబయాలజీ. నాన్న ఎక్సో అంటే అర్థం ఏంటంటే ఎక్స్టర్నల్, బయట అని అర్థం. ఎక్కడైనా ఎక్స్టర్నల్ అనే పదం ఉందో ఏమన్నా చూడండి. సింపుల్ ఆన్సర్. జస్ట్ ఇదంతా చూడండి, ఇదంతా చూస్తే ఎస్, ఆప్షన్ ఏలో మనకి ఆన్సర్ కనబడతా ఉంది. ఆప్షన్ ఏలో మనకి ఆన్సర్ కనబడతా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, రైట్. ఒకసారి చిన్న కన్ఫ్యూజన్ ఉంది. సారీ చూడండి, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ కాదు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే లైఫ్ ఫౌండ్ ఇన్ స్పేస్ అండ్ అదర్ శాటిలైట్స్. చూడండి, అంతేనమ్మా. సారీ. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే ఎక్సోబయాలజీ అంటే ఏంటంటే శాటిలైట్స్ మీద లేకపోతే అదర్ ప్లానెట్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఈ జీవం గురించి అధ్యయనం చేయడాన్ని ఎక్సోబయాలజీ అంటారు. ఓకే, నేను ఎండోస్కెల్టన్ ఎగ్జోస్కెల్టన్ ఆలోచన ఉండి అలా చెప్పడం జరిగింది. సారీ. రైట్. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? స్టడీ ఆఫ్ డిసీజ్ లైక్ క్యాన్సర్. ఓకేనండి, ఇక్కడ డిసీజ్ గురించి అడిగారు కదా, లైక్ క్యాన్సర్ గురించి అధ్యయనం చేయడం అంకాలజీ. టీవీలో యాడ్ వస్తుంటారు కదా, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అని అంటారు చూసా. క్యాన్సర్ లాంటి వ్యాధులకు, ఎలాంటి క్యాన్సర్కి అయినా మేము
ఎలాంటి వ్యాధులని మేము నయం చేయగలం, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఆ అంకాలజీ క్యాన్సర్ గురించి. సో ఇక్కడ ఈ కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆస్టియాలజీ రాంగ్. రైట్ ఆన్సర్ ఏంటంటే బి అనేది మనకి రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. సో 18వ క్వశ్చన్ చూడండి. 18వ క్వశ్చన్కి వచ్చేసరికి ఓకేనా, 18వ క్వశ్చన్ ఏంటి, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకేనా, చూడండి. ఎడ్వర్డ్ జెన్నర్ ఫస్ట్ ఆప్షన్, ఎడ్వర్డ్ జెన్నర్, తర్వాత వాట్సన్, తర్వాత ల్యాండ్స్టీనర్, ఫ్లెమింగ్. ఇలా మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చారండి. ఇవి మనకి మ్యాచ్ చేయమని అడిగాడు. ఓకేనా, మ్యాచ్ చేయమని అడిగాడు. మరి మ్యాచింగ్లోకి వచ్చేసరికి రైట్ ఆన్సర్ ఏంటి చూద్దాం. సో చూడండి, ఇక్కడ మ్యాచింగ్లో ఎడ్వర్డ్ జెన్నర్ అన్నారు. జెన్నర్ ఇప్పుడు వ్యాక్సిన్ కనుక్కున్నాడు, అవునా. అండ్ తర్వాత ఫ్లెమింగ్ ఏం కనుక్కున్నాడు అండి, ఫ్లెమింగ్. చూడండి ఇక్కడ ఎడ్వర్డ్ జెన్నర్, వాట్సన్ అనేసరికి ఏంటి, జేమ్స్. చూడండి, వాట్సన్ అండ్ క్రిక్ అంటే డిఎన్ఏకి సంబంధించి కదా. సో డబుల్ హెలిక్స్ అని అనుకుందాం, ఎందుకంటే అది ద్విసర్పల ఆకారంలో ఉంటుంది, డబుల్ హెలికల్ నేచర్. ఓకేనమ్మా. అండ్ తర్వాత కార్ల్ ల్యాండ్స్టీన్ బ్లడ్ గ్రూప్ సంబంధించి. తర్వాత ఇంకేమంటాడు, చూడండి అమ్మా, ఫ్లెమింగ్ అనేసరి పెన్సిలిన్. సింపుల్, మిగిలింది ఇదే కదా. సో ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ, సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సి అనేది రైట్. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇచ్చారో తెలుసా అండి, ఇది 8th క్లాస్ ఎన్సీఆర్టీలో సూక్ష్మ జీవులకు సంబంధించిన పాఠంలోని జెన్నర్ గురించి ఫ్లెమింగ్ ఇక్కడ కవర్ అవుద్ది అనమాట. సో వాట్సన్ అనేసరికి 10th క్లాస్ బయాలజీ కవర్ అవుద్ది. ల్యాండ్స్టీనర్ అనేది ఓల్డ్ బయాలజీ. సో ఇక్కడ ఇది మిస్ అయ్యింది అనమాట. ఓకేనా. సో ఏదైనా కానీ ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. రైట్. తర్వాత which among the following Nobel Award for Artificial Synthesis న్యూక్లిక్ యాసిడ్స్. ఇక్కడ చూడండి, న్యూక్లిక్ యాసిడ్స్ సంబంధించి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటాడు. ఓకే, కేంద్రక ఆమ్లాల గురించి అధ్యయనం చేసేదానికి నోబెల్ ఎవరు తీసుకున్నారు, జాకబ్ అండ్ మొనోడక్స్, గేరర్, హెర్సీ అండ్ జూరియా. వీళ్ళు ముగ్గురు కాదమ్మా, ఈ 3 ఆప్షన్. ఇక్కడ చూడండి, కార్న్బెర్గ్ అండ్ హెచ్జీ కరోనా. హెచ్జీ కరోనా అంటే హర్గోబింద్ కరోనా అంటారు. సో ఎక్కడైనా ఆప్షన్లో మనకి ఇది కనిపిస్తే డైరెక్ట్ ఆన్సర్ పిక్ చేసుకోవచ్చు. సో రైట్ ఆన్సర్ ఏంటి, 19 ఏంటమ్మా, ఏ. తర్వాత 20 క్వశ్చన్కి వెళ్దాం. 20 క్వశ్చన్, హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ చూడండి, సీరం, ఓకేనా, విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి యాంటీడోట్స్ తయారు చేసే సంస్థగా మనం చెప్తా ఉంటాం, హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ సంస్థ ఏం తయారు చేస్తుంటే వ్యాక్సిన్, ఎలాంటి వ్యాక్సిన్, వైరస్కి రిలేటివ్గా ఉన్నటువంటి వ్యాక్సిన్స్ని కానీ తయారు చేస్తా. అదేవిధంగా ప్లేగ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కూడా ఇది తయారు చేస్తూ ఉంటాం. ఓకేనా, ప్లేగ్ వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉంటాం. ఆప్షన్ ఏ రైట్. నెక్స్ట్, ఆస్ట్రోనాట్స్ ఇన్ ద స్పేస్. ఫిజిక్స్కి సంబంధించి మనం ఇక్కడ తెలుసుకుందాం. స్పేస్లో, ఓకేనా, అంతరిక్షంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆస్ట్రోనాట్స్ సరిగ్గా నిలిచారు. సునీత విలియమ్స్ మనకి ఎప్పుడు న్యూస్ చూసినా ఇలా వెనక్కి దొరుకుతున్నట్టు, లేదా ఇలా ఇటు వెళ్తున్నట్టు మనకి చూపిస్తూ ఉంటారు, అవునా. సో ఎందుకు అట్లా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది అక్కడ అడుగుతా ఉన్నాం. సో ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచించండి. ఏంటి ప్రాక్టికల్గా ఆలోచిస్తాం, స్పేస్లో గ్రావిటేషన్ ఉంటుందా అంటే ఒక గురుత్వాకర్షణ కిందకి లాగితే అక్కడ మన స్పేస్లో మీదకి లాగుతూ ఉంటాం. సో ఈ రెండు ఒకే చోటు ఉంటే కనుక, గ్రావిటీ ఉంటే కనుక ఆ వ్యక్తి స్టేబుల్గా నడవగలరు. మన గ్రావిటీ ఉంది కాబట్టి నడవగలుగుతున్నాం. మరి అక్కడ గ్రావిటీ లేకపోవడం వల్లే కదా అలా ఉన్నారు. సో డైరెక్ట్ ఆప్షన్లోకి వెళ్దామా. ఆప్షన్లోకి వెళ్ళేసరికి ఇగోండి, గ్రావిటేషన్ ఇక్కడ లేదు, ఇదే రైట్ ఆన్సర్. మరి విస్కస్ ఫోర్సెస్ అన్నారు. విస్కస్ ఫోర్సెస్ అంటే ఏంటంటే, ఇక్కడ విస్కస్ ఫోర్సెస్ ఏం చేస్తాయంటే సాలిడ్స్ యొక్క నేచర్ని మార్చగలవు అనమాట. ఓకేనా, సాలిడ్స్ యొక్క నేచర్ని అంటే ఘన పదార్థాలను మార్చే పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది విస్కస్ ఫోర్సెస్. సోలార్ విండ్స్ కాదు, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కాదనమాట. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ తీసుకుందాం. అండ్ యాపిల్ ఈజ్ రిలీజ్డ్. ఎస్, చూడండి, ఒక స్పేస్ షిప్ ఉంది. సునీత విలియమ్స్ ప్రయాణిస్తే ఒక స్పేస్ షిప్ కిందకు వచ్చేసిందిలేండి ఆల్రెడీ అది. ఓకేనా, ఆమెను అక్కడ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసింది. ఆమె ఫిబ్రవరిలో వస్తారంట. ఎవరు, సునీత విలియమ్స్. ఓకేనా, మరి స్టార్ లైనర్ అంటారు అది. ఓకేనా, బోయింగ్ కంపెనీ వాళ్ళది స్టార్ లైనర్ అనమాట. రైట్. మరి స్టార్ లైనర్ అనేది మనకి కిందకి రావడం జరిగింది. రైట్. మరి ఇక్కడ ఏంటి అంటే స్పేస్ షిప్ అనేది ఏదైతే ఉందో, స్పేస్ షిప్లో నుంచి ఒక యాపిల్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది అంటాడు. యాక్చువల్గా ఇక్కడ మనం తీసుకుంటే స్పేస్ షిప్ ఎలా వెళ్తా ఉంది, యాపిల్ కూడా అలానే వెళ్తూ ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ సేమ్ స్పీడ్తో వెళ్తుంది అనమాట. ఓకేనా, సేమ్ స్పీడ్తో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో రైట్ ఆన్సర్ ఏంటంటే, రైట్ ఆన్సర్ వచ్చేసరికి సి అనమాట. రైట్. ఓకేనా, 22 ఏంటమ్మా, 22 ఆన్సర్ వచ్చేసరికి సిగా మనం చెప్తాం.
తర్వాత 23వ క్వశ్చన్ ఒకసారి తెలుసుకుందాం. ద లీనింగ్ పీసా ఓకే లీనింగ్ ఆఫ్ పీసా టవర్. ఓకే, పీసా టవర్ అనేది కిందకి పడకుండా దేనికుందంటే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా టవర్ అనేది, ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఈ టవర్ యొక్క గ్రావిటీ అంతా కూడా దాని యొక్క బేస్లో కనిపిస్తుంది అనమాట. అందుకే అది ఎప్పుడు కూలకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటి మనకి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు. ఆప్షన్ డి అనేది మనం రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే దాన్ని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఏదైతే ఉందో దాని బేస్లో పనిచేయడం జరుగుతుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెయిట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. మనం ఫర్ ఎగ్జాంపుల్ భూమిని ఒకసారి తీసుకుంటా అండి. ఓకేనా, భూమిని ఇలా తీసుకుంటే ఈ మధ్యలో భూమధ్య రేఖ, ఇది ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం. ఇదిగోండి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఓకేనా, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. ఇక్కడ ఒక వ్యక్తి ఇలా వస్తూ ఉంటే ఆయన యొక్క మాస్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఈ సెంటర్కి వచ్చేసరికి ఏమవుతుంది, 0 అయిపోద్ది అనమాట. అంటే ఈ చివరికి వెళ్ళినా ఈ చివరి గ్రావిటేషన్ అనేది ఎక్కడికి మనకు కనిపిస్తుంది, మధ్యలో 0 కదా. ఇక్కడికి వచ్చిన ఏమవుతుందంటే వెయిట్ అనేది ఏదైతే ఉందో మనిషి యొక్క వెయిట్ హైయెస్ట్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి, మ్యాక్సిమం ఎట్ ద పోల్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ దగ్గర ఏమవుతుంది, ఇక్కడ వెయిట్ 0 అయిపోద్ది అనమాట. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏందో చూద్దామా. an artificial satellite orbiting around the earth doesn't fall down. This is so because భూమి చుట్టూ కూడా ఒక కృత్రిమ ఉపగ్రహం అనేది ఇలా తిరుగుతూ ఉంది. అది పడిపోదు అనమాట. ఎందుకు పడిపోదు అని చెప్పాడు. ఇది ఇంటర్మీడియట్లో ఉంటుంది అనమాట. ఓకేనా. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి చలనానికి కావాల్సినటువంటి యాక్సిలరేషన్ త్వరణం అనేది కలిగి ఉంటుంది అన్నమాట. కింద నుంచి మనకి ఏంటంటే దీన్ని ఏమంటారంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, విలోమ నిష్పత్తి ఉంటుంది. ఏంటి, గ్రావిటీ ఉంటే యాక్సిలరేషన్ తగ్గుతుంది, యాక్సిలరేషన్ తగ్గితే గ్రావిటీ ఉంటుంది. ఈ రెండు కూడా ఉంటాయి. అందుకే ఏంటి, దానికి కావాల్సినటువంటి త్వరణం అనేది ఏదైతే ఉందో ఆ త్వరణాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. కాబట్టి మనకి ఏంటంటే అక్కడ అది పడిపోకుండా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి రాంగ్. రైట్ ఆన్సర్ ఏంటండి, డి అనేది మనకి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ పర్సన్ టు డిఫైన్ స్పీడ్. ఓకేనా, ఫస్ట్ స్పీడ్ గురించి చెప్పినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే కనుక గెలీలియో. న్యూటన్ తప్పు, కెప్లర్, టాల్మీ వీళ్ళ ముగ్గురు సిద్ధాంతాలు చెప్పారు. ఈయనే చెప్పారు. కానీ స్పీడ్ గురించి చెప్పింది ఎవరంటే గెలీలియో కూడా ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద రాంగ్ పెయిర్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ మోషన్స్ అండ్ దర్ ఎగ్జాంపుల్స్. ఓకే, రాంగ్ వన్ ఏంటనేది ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయమని జరిగింది. ఏంటో రాంగ్ వన్ చూద్దాం. ఓకేనా. ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటి, మనకి డోలనాలు తెలుసు కదా, ఇలా వెళ్ళి టు అండ్ ఫ్రో ఇలా జరగడం అనమాట. రాంగ్. బోట్ ఇప్పుడు కూడా ఆసిలేటరీ మోషనే. రొటేషన్ మోషన్, బ్లేడ్స్ ఆఫ్ విండ్ మిల్ అంటే తెలుసు కదా, తిరుపతిలో మనకి పెద్ద ఫ్యాన్స్లో తిరుగుతుంటాయి కదా విండ్ మిల్ అనమాట. అవి ఏంటి, రొటేషన్ కదా, ఇలా తిరుగుతూ ఉంటాయి కదా అవి. ఓకేనా. సో ఇది రైట్. పీరియాడిక్ మోషన్ అంటే ఏంటి, ఎర్త్ రొటేటింగ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. ఇది కూడా రైట్. భూమి అలా తిరుగుతూనే ఉంటుంది. రెక్టాంగులర్ మోషన్, ఏ స్టోన్ థ్రోన్ అప్ ఇన్ ద ఎయిర్ అట్ అన్ యాంగిల్. సో ఇక్కడికి వచ్చేసరికి రెక్టాంగులర్ మోషన్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే కనుక ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఒక రాయిని ఏమంటాడు, ఇక్కడ స్టోన్ థ్రోన్ అప్ ఎయిర్ అట్ అన్ యాంగిల్, ఒక యాంగిల్లో ఇలా తిప్పి ఇలా విడిచిపెట్టాం అనుకోండి, అది రెక్టాంగులర్ మోషన్ అవుద్దా, అవదనమాట. ఓకేనా. సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ వచ్చేసరికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి రెక్టాంగులర్ మోషన్ అనేది రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏంటి, రాంగ్ పేరు అడిగాడు కాబట్టి. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, dash are used to describe the overall motion of an object to find out the final position with respect to the initial position at a given time. ఇక్కడ ఇది డైరెక్ట్గా బుక్లో ఉన్నటువంటి ఇష్యూ అండి. అంటే మన బుక్లో డైరెక్ట్గా ఉంటాయి, మన కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఇక్కడ సెట్ అయిపోద్ది. ఓకేనా. ఇక్కడ ఏమన్నాడంటే ఫైనల్ పొజిషన్, ఇనీషియల్ పొజిషన్, ఒక టైం ఉంది, ఒక 2 నిమిషాలు టైం ఇచ్చాం. ఓకేనా. ఇక్కడ స్టార్ట్ అయ్యాం, కొంత దూరం వెళ్ళాం. ఓకే, ఈ రెండింటి మధ్య రిలేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడే ఫార్ములాస్ ఇక్కడ ఏమని అడిగాడు. డిస్టెన్స్ అండ్ స్పీడా, డిస్టెన్స్ స్పీడ్ కాదు, వెలాసిటీ స్పీడా, తప్పు. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్ప్లేస్మెంట్ అనమాట. అంటే అతి తక్కువ టైంలో మారినటువంటి దూరం, స్థానభ్రంశం అంటారు, డిస్టెన్స్ ఇది. సో ఈ ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది కూడా తప్పు అనమాట. ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 31,
A body is said to be in motion if its position changes continuously with respect to the fixed reference point. ఒక బాడీ అనేది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది కదులుతూ ఉంది. కదిలితే ఇఫ్ ఇట్స్ పొజిషన్ చేంజెస్ కంటిన్యూస్లీ, దాని యొక్క స్థానం ఎప్పుడు మారుతా మళ్ళీ మొదటికే వెళ్ళింది అనమాట. అంటే అది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళింది. దాన్ని ఏమంటారు? ఎక్కడ స్టార్ట్ అయిందో దాన్ని ఏమంటారు అంటే ఆరిజిన్ లేదా మూలం అని చెప్పేసి పిలుస్తారు. ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is considered a simplest type of motion? చాలా సరళంగా కనిపించేది ఏది, ఏ చలనము అని చెప్పేసి మనకు అడుగుతా ఉన్నాను. ఏ చలనం అంటే కనుక సింపుల్ మనం తీసుకుంటే ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం. స్ట్రైట్ లైన్ ఒక బస్సు, ఏదో ఒక బస్సు ఇలా ఉంది, ఇది ఇలా వెళ్తా ఉంది. ఇది ఈజీయా లేకపోతే 2Dలో 3Dలో వెళ్తుంది ఈజీయా అంటే ఏది ఈజీ? ఆప్షన్ ఏ ఈజీ. స్ట్రైట్ లైన్లో వెళ్ళడం అనేది ఇక్కడ ఈజీగా మనం చెప్తాం అనమాట. 32. ఓకేనా. నెక్స్ట్. A body is said to be moving in 2 dimension. ఓకేనా. 2 dimensionలోనే ఒక వస్తువు అనేది కదులుతూ ఉంది. అప్పుడు ఏంటి దాని కండిషన్ ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నారు. అప్పుడు ఏంటి? 2 dimension 2Dలో వెళ్తా ఉంది. 2D లాంటి తెలుసు కదా. సో అదేంటి? అప్పుడు ఎలా వెళ్తున్నట్టు? అది ప్లేన్లో వెళ్తున్నట్టు, సమతలంగా ఉన్నటువంటి ప్రదేశం మీద వెళ్తున్నట్టు. అంతే కదమ్మా 2 dimensions అంటే. ఓకేనా. రైట్. 33 వచ్చేసరికి బి అనేది రైట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్. The numerical ratio displacement of to the distance of a given object. ఏం లేదమ్మా ఇక్కడ ఏమంటాడంటే న్యూమరికల్ రేషియో డిస్ప్లేస్మెంట్ టు ద డిస్టెన్స్, దూరానికి స్థానభ్రంశానికి ఓకేనా మధ్యలో ఉన్నటువంటి రేషియో ఏంటి, దాని పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది దూరానికి స్థానభ్రంశానికి అంటే కనుక ఒకసారి దీన్ని మనం తీసుకుంటే ఎప్పుడు ఒకటి కన్నా తక్కువ కానీ లేదా ఈక్వల్గా కానీ ఈ రెండింటి యొక్క రేషియో ఉంది. సో ఆప్షన్స్లో ఏముంది? ఆప్షన్ డి అనేది మనకి రైట్. ఈక్వల్ ఆర్ లెస్ దాన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 35కి వెళ్దాం. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్. ఓకేనా. ఒక పాత్ జాతి చూడండి. ఒక పార్టికల్ ఈజ్ మూవింగ్ సర్క్యులర్ రేడియస్. ఇగోండి ఇలా ఉంది. ఒక పార్టికల్ తీసుకుందాం. ఇగోండి ఒక సర్క్యులర్ రేడియస్కి వెళ్తుంది. ఇలా స్టార్ట్ అయిందనమాట. ఇలా వెళ్తా ఉంది. ఈ మధ్యలో ఉన్న డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్సే కదా. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటమ్మా? షార్టెస్ట్ డిస్ప్లేస్మెంటే కదా. అంటే స్థానభ్రంశం అంటే అతి తక్కువ దూరమే కదా. సో దీన్ని తీసుకుంటే ఇదంతా ఒక ఆర్, ఇది ఒక ఆర్ కదా. సో ఇక్కడ ఏమవుద్ది? 2r అవుద్ది అనమాట. అదే దూరం అడిగితే మళ్ళీ 5r అవుతుంది. ఓకేనా. రైట్. కాబట్టి ఆన్సర్ ఏంటి? 2r అనమాట. ఇది 35 ఆన్సర్. 36కి వద్దాం. Which of the following defines పాశ్చరైజేషన్? పాశ్చరైజేషన్ అంటే ఏంటి? ఓకేనా. పాశ్చరైజేషన్ అంటే మీకు తెలుసు, బయాలజీలో కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో పాశ్చరైజేషన్ అంటే ఏంటంటే పాలను వేడి చేసి చల్లార్చాలి. పాలను మొదట కొంత ఎక్కువ టెంపరేచర్ ఇవ్వాలి, తర్వాత తగ్గించాలి. ఓకే. కొంతసేపు వేడి చేసి తగ్గించుకోవాలండి పాశ్చరైజేషన్ అంటే. ఇక్కడ ఏమన్నాడు? లో టెంపరేచర్ తప్పు. ఓకేనా. ఇది ఇక్కడ 8 hours మరిగించాలి. తప్పు. ఓకేనా. 8 hours మరిగిస్తామా? ఒకసారి 8 hours మరిగించే ప్రాసెస్ ఉంటుందా? లేదు. తర్వాత వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ ఏంటి? లాంగర్ టైం, ఎక్కువ టైం మరిగిస్తాం. కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. సో 36 వచ్చేసరికి 3 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాటర్ వన్ స్టేట్ అండ్ ద స్టేట్. ఒక స్థితి నుంచి మరొక స్థితికి ఓకేనా ఇలా మారితే ఒక మెటీరియల్ అనేది మారితే కనుక ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాటర్, ఒక పదార్థం మారితే ఏమవుతుందో మధ్యలో అడుగుతాడు. ఏమవుతుందండి? ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్సెస్ అని పెరుగుతాయి. అంటే ఉన్నటువంటి అణువుల మధ్యలో దూరం అనేది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ ఉంది, తర్వాత లిక్విడ్ ఉంది. ఈ మధ్యలో ఇట్లా కండిషన్ మారింది అనుకోండి, లోపల అణువులు ఏమవుతాయి? దూరం అవుతాయి కదా. అవునా. సో గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్. which of them is example కెమికల్ చేంజ్? కెమికల్ చేంజ్ అనేది ఏంటి? కెమికల్ చేంజ్ ఇది అని ఉదాహరణ చూపించమన్నాడు. ఓకేనా. డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ ఇంటి బ్యాండ్ ఆఫ్ 7 కలర్స్. ఈ 7 కలర్ ఇంద్రధనస్ అనేది అది కెమికల్ చేంజా? కాదు కదా. అదేంటంటే లైట్కి రిలేటివ్గా ఉన్నది. తర్వాత సాఫ్ట్నింగ్ వెజిటబుల్. చూడండి కూరగాయలు ఉడికించేటప్పుడు బాగా మెత్తగా మారిపోతాయి. అది కెమికల్ చేంజే కదా. కొంత హీట్ ఇస్తున్నాం, అందులో మార్పులు జరిగినాయి. కాబట్టి మనకి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? 38 వచ్చేసరికి బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 39కి వద్దాం. ఇది ఎప్పటి నుంచో అడుగుతున్న బిట్స్ అమ్మా.
కర్పూరం చూడు, క్యాంపర్ ఇంటూ క్యాంపర్ వేపర్. ఒక కర్పూరం అనేది ఏదైతే ఉందో వేపర్గా మారిపోతూ ఉంటుంది. ఓకేనా, ఇలా మారిపోవడాన్ని ఏమంటారు అని చెప్పి అడుగుతాను. ఏమంటారు? సబ్లిమేషన్. తెలుగులో ఏమంటారు? యాక్చువల్గా అచ్చు తెలుగులో అయితే ఉత్పతనం. నాప్థలిన్ బాల్స్ కూడా అలాగే మారుతాయి కదా, ఏంటి సాలిడ్ నుంచి లిక్విడ్ డైరెక్ట్ గ్యాస్ అయిపోతాయి అనమాట. ఓకే, సబ్లిమేషన్ ఉత్పతనం అని చెప్పేసి అంటారు, రైట్. తర్వాత నెక్స్ట్ బిట్, బికాస్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ద బాయిలింగ్ పాయింట్. ఏం లేదు, వాటర్ని వేడి చేస్తాం, ప్యూర్ వాటర్ ఉంటుంది, మామూలు వాటర్ ఉంటుంది, కొంచెం చెత్త చెదర వేసి ఉంచుతాం. అలా ఉంచేటప్పుడు దాన్ని వేడి చేసే టైం పెరుగుతుంది లేదా? జనరల్గా ఆలోచించండి, పెరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏమవుతుంది, బాయిలింగ్ పాయింట్ అనేది ఆ టైం ఏమో, ఆ బాయిలింగ్ అంటే మరిగే ఆ పాయింట్ పెరుగుతుందా లేదా? పెరిగితే తగ్గుతుందా? పెరుగుతుంది అనమాట. మరి రైట్ ఆన్సర్ ఏంటి? ఓకేనా, రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇంక్రీజెస్. సో ఇది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 41, వై డజంట్ వాటర్ బాయిల్స్ అట్ టెంపరేచర్ బిలో 100 degrees అట్ హైయర్ ఆల్టిట్యూడ్స్? ఏం లేదమ్మా, హైయర్ ఆల్టిట్యూడ్ ఎత్తుకు వెళ్తూ ఉంటే, పైకి వెళ్తూ ఉంటే పీడనం ఏమవుద్ది? తగ్గుతుంది కదా, తగ్గుతుంది కదా. ఇక్కడ ఏమంటాం, వై డస్ వాటర్ బాయిల్స్ అట్ టెంపరేచర్ బిలో 100 degrees? వై డస్ వాటర్ బాయిల్స్ అట్ టెంపరేచర్ బిలో 100 degrees అట్ హైయర్ ఆల్టిట్యూడ్స్? పీడనం తక్కువ, సింపుల్, పీడనం తక్కువే కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ డిక్రీజెస్. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 42, గాల్వనైజేషన్ ప్రాసెస్. గాల్వనైజేషన్ అనే ప్రాసెస్ దేనికి చేస్తారు? గాల్వనైజేషన్ పద్ధతి దేనికి చేస్తారండి? సో దేనికి చేస్తారు? ఇది ఐరన్ అనమాట. సో ఐరన్ అనేది ఏదైతుందో ఐరన్కి ఈ గాల్వనైజేషన్ అనే ఒక మెథడ్ చేస్తూ ఉంటారు. ఇదే కదా, దీనికే కదా ఐరన్ రాడ్స్ రెండు వేస్ట్ చేస్తారు. ఎక్స్పెరిమెంట్ చదువుకున్నాం కదా మనం. ఓకేనా. తర్వాత 43, which of the following molecules has the maximum force of attraction? అక్కడ ఇచ్చిన మాలిక్యూల్స్ ఎక్కువ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే కనుక సాలిడ్స్లో. ఎందుకు? కంప్రెసర్గా ఉంటాయి కదా అందులో అయాన్స్ అన్నీ కూడా, అవునా. సో మ్యాక్సిమం ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ సాలిడ్ కాబట్టి అందులో మాలిక్యూల్స్ అన్నీ కూడా దగ్గరగా అటాచ్ అవుతాయి కాబట్టి సాలిడ్లోనే జరుగుతుంది ఆ చేంజ్ అనేది. నెక్స్ట్, ప్లాస్మా ఈజ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ స్టేట్ ఆఫ్. ప్లాస్మా అనేది ఏంటి? 4వ స్టేటే. ఇక్కడ చూడండి, లిక్విడ్, సాలిడ్, గ్యాస్, అంతే కదా, లిక్విడ్, సాలిడ్, గ్యాస్. తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి తెలుసుకుని ప్రయత్నించేద్దాం. ఆన్సర్ ఏంటంటే ప్లాస్మా అనేది 4th స్టేజ్ అవుతుంది. లిక్విడ్, సాలిడ్, గ్యాస్, తర్వాత ప్లాస్మా కండిషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్, ఇన్ ద కంటెక్స్ట్ విచ్ ద ఫాలోయింగ్ ఆర్ ద టర్మ్స్ థెర్మోలైసిస్ అండ్ ప్లాస్మా గ్యాసిఫికేషన్. థెర్మో అంటే హీట్, ప్లాస్మోలైసిస్ విడగొడతా ఉంటాం. ఒకటి ఏ సందర్భంలో ఇది మనం వాడతాము అని చెప్పి అడుగుతాం. ఏ సందర్భంలో వాడతాం? ఇది వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీ, వ్యర్థ పదార్థాల దగ్గర నుంచి ఈ ఎనర్జీ టెక్నాలజీ అనేది తీసుకురావడం జరిగింది. సో ఎక్కడ వాడతామంటే ఈ ప్రాసెస్లో వాడతాం. వేడి చేసి మెటీరియల్స్ యొక్క నేచర్ను మార్చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ విచ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్రీ ఇన్ ద క్లౌడ్ రాదర్ దాన్ అటాచ్ టు ఇండివిజువల్ ఆటమ్స్. ఓకే, ఏ కండిషన్లోనే ఏటమ్మా, ఏ కండిషన్లోనే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఓకే, ఇది 46 క్వశ్చన్. దీనికి ఏ కండిషన్లోనే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి క్లౌడ్ కన్నా అంటే కనుక ప్లాస్మాలోనే. ఎక్కడమ్మా? ప్లాస్మాలో. సో 46 ఆన్సర్ వచ్చేసరికి సి. తర్వాత, ఏ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ హ్యాస్ నో ఫిక్స్డ్ షేప్. ఓకేనా, ఇక ఇచ్చినటువంటి ఒకదానికి ఒక ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదంట. బట్ ఇట్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ వాల్యూమ్. ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉంటుందంట. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ మ్యాటర్, ఇలా ఉండేదానికి ఏది ఎగ్జాంపుల్ తీసుకుందంటే మనం కిరోసిన్ తీసుకోవచ్చు. ఏది తీసుకోవచ్చమ్మా? కిరోసిన్ అనేది మనం తీసుకోవచ్చు. సో రైట్ ఆన్సర్ ఏంటి? కిరోసిన్, ఆప్షన్ బి. తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైలీ కంప్రెసిబుల్, బాగా కంప్రెస్ చేయగలిగేది ఏది అని అడుగుతుంది. గ్యాసే కదా, డైరెక్ట్ ఆన్సర్ కదమ్మా, గ్యాసే కదమ్మా. బాగా కంప్రెస్ చేసేది గ్యాస్. తర్వాత 49, what is the state of matter formed when a gas extremely low density is cooled at very low temperature? ఇక్కడ ఏమంటారు, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఫార్మ్డ్ వెన్ ఎ గ్యాస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లో డెన్సిటీ, తక్కువ సాంద్రత కలిగిందని కూల్ చేస్తే తక్కువ టెంపరేచర్ వద్ద అది ఏ పరిస్థితి, ఏ కండిషన్లో మారుద్ది అంటే కనుక దాన్ని ఏమంటారు? అలా మారడాన్ని చూడండి, ఏమంటారు ఇక్కడ, ఒక గ్యాస్ అనేది లో డెన్సిటీ తక్కువ సాంద్రత కూల్ చేసి తక్కువ టెంపరేచర్లో ఉంచితే అది ఏంటి అని అడుగుతుంది. అదేంటి? బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అని చెప్పేసి దాన్ని పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అని చెప్పేసి నేను పిలుస్తాను. ఓకేనా. నెక్స్ట్,
మిల్క్ అనేది ఏంటి, మిల్క్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్తాం. మిల్క్ అనేది మీకు తెలుసు, కొల్లాయిడ్ అంటాము, ఎమల్షన్ అంటాము. అదేవిధంగా మిల్క్ కూడా మిక్సర్, ఎందుకంటే అన్ని రకాల పదార్థాలు అందులో కలిసి ఉంటాయి కాబట్టి. అర్థమైందమ్మా? సో ఆప్షన్ అనేది మీకు తెలుసు. ఓకే రైట్. మరి గ్రాండ్ టెస్ట్ 3కి సంబంధించిన సిలబస్, గ్రాండ్ టెస్ట్ 3కి సంబంధించిన సిలబస్ మీకు తెలుసు కదా. బయాలజీకి వచ్చేసరికి టిష్యూస్, కెమిస్ట్రీకి వచ్చేసరికి కెమికల్ బాండింగ్, ఓకేనా. బయాలజీకి వచ్చేసరికి టిష్యూస్, కెమికల్ బాండింగ్. ఫిజిక్స్కి వచ్చేసరికి ఫోర్స్, ఓకేనా, ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, ఓకేనా, చలనానికి సంబంధించినటువంటి నియమాలు. ఇవన్నీ కూడా మీకు పూర్తి స్థాయిలో 500 రూపీస్కి 6 నెలల వ్యాలిడిటీతో పూర్తిగా 6th నుంచి ఇంటర్మీడియట్ లింక్ దాకా బేస్ చేసుకొని మీకు ఎన్సెట్ వీడియో క్లాసెస్ ఉన్నాయి. దాదాపు 80,000 దాకా బిట్స్ కూడా, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి. ఓకేనమ్మా? సో దీనికోసం పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి. అండ్ గ్రాండ్ టెస్ట్ 3కి ఖచ్చితంగా మీరు రెడీ కావాలి. ఓకేనా? గ్రాండ్ టెస్ట్ 3 అనేది మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది, మోస్ట్లీ 1000 మంది రాసేదాకా ఉండాలి. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత మందికి ఇవి తెలుస్తూ ఉంటాయి. ఓకేనమ్మా? నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ శుక్రవారం ఉంది. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.